ఓకే. అండ్ రామ్మోహన్ సార్ మీరు చెప్పండి, అంటే జియో సిచ్యువేషన్స్ ఇప్పుడు అట్లా కనిపిస్తున్నాయా? ఈ వార్కు సంబంధించి కూడా ఉందా లేదా అన్నట్టు మాత్రం వార్ మాత్రం కంటిన్యూ అవుతోంది. అక్కడ అయిపోయింది అని చెప్పలేము, ఆ అనౌన్స్మెంట్స్ లేవు. ఎట్ ద సేమ్ టైం ఏదో కుదురుస్తున్నాము, శాంతి ఏమంటారు, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది, అన్ని ఆపేసేసాను ఒకవైపు చెప్పుకుంటున్నా కూడా అవేం ఆగిన పరిస్థితుల్లో లేవు. అండ్ ఇక్కడ కూడా మనకి టారిఫ్ బెడద కూడా పెద్ద ఎత్తున ఉంది. దీంతో పాటు ఇన్వెస్టర్స్ అంతా గందరగోళంలో ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా లోహాల వైపే వస్తారు. బంగారం అండ్ సిల్వర్ అండ్ కాపర్ పైన సేఫెస్ట్ అని చెప్పేసి భావిస్తూ పెట్టారు. సో ఈ జియో సిచ్యువేషన్స్ ఎప్పటి వరకు ఈ విధంగా ఉండే అంటే ఈ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎంతో కాలం ఇవి కంటిన్యూ అవ్వవు. ఇంత పెరగడం కూడా పెద్ద ఎత్తున ఒకేసారి ఇట్లా ట్రెమెండస్గా పెరగడం అనేది కూడా కొంచెం నెగిటివ్ సైన్స్ కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, కరెక్షన్ అనేది అంత భయంకరంగా ఉంటుందా ఉండదా అన్నటువంటి డౌట్స్ కూడా ఉన్నాయి. సో ఏంటి మీ అనలైజేషన్ ఎట్లా ఉంది? జ్యోత్స్న గారు, మీకు సత్యనారాయణ గారికి, ప్రభు గారికి, అట్లాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకుల నమస్కారం. వాళ్ళిద్దరూ ఒక రకంగా చెప్పుకొచ్చారు. నేను 3 రకాలు చెప్తాను. ఒకటి సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలతో ఈ పెరుగుదల ఉంటుందని. మొదలు సామాజిక నుంచి మొదలు పెడతాను. నేను ప్రపంచవ్యాప్తంగా బంగారం మీద మోతున్నది మన భారతదేశంలోనే మహిళలకి ముఖ్యంగా ఇప్పుడు పెట్టుబడిగా భావిస్తారు. బంగారం ఇంట్లో ఉంటే డబ్బులు నగదు ఉన్నట్టు లెక్క. గతంలో ఇన్ని బ్యాంకులు లేవు, ఇంత కరెన్సీ లేదు, ఇంత లేదు. కనుక బంగారం ఉంటే నేనైతే 100 రూపాయల తులం నుంచి చూస్తున్నాను. నాకు 65 ఏళ్ల వయసు నాది. 100 రూపాయల తులం నుంచి చూస్తున్నాం. తులం అంటే పాత తులం 12 గ్రాముల తులం, ఇప్పుడు 10 గ్రాములే. కనుక అట్లా చూసుకుంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా బంగారం రేటు పెరుగుతూనే ఉంది, తగ్గగానే. ఒక్క 2012 ఆ ప్రాంతంలో మాత్రం అటు ఇటుగా కొంచెం 1000 అటు ఇటుగా పోయింది, కానీ మిగతా అంతా పెరుగుతూనే ఉంది. పెరుగుట కొరకే, విరుగుడ కొరకు కాదు, పెరుగుడ కొరకే అని పోతుంది. బంగారం అంటే అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కాదట్లేదు. కానీ రెండోది ఏంటంటే ఇప్పటిదాకా ప్రభుత్వాలన్నీ కూడా, అంటే ఏవైతే రిజర్వ్ బ్యాంక్స్ ఉన్నాయో అన్ని రిజర్వ్ బ్యాంక్స్ బంగారం వాళ్ళు ప్రజల దగ్గర కంటే ప్రభుత్వాల దగ్గర ఎక్కువ ఉన్నాయి, చైనాతో సహా. మన దేశంలో మాత్రం మనది 1000 టన్నుల లోపే ప్రభుత్వం దగ్గర, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటే దానికి 100 రెట్లు మన ప్రజల దగ్గర ఉంది బంగారం. చూస్తున్నాం మనం అనేక ఆర్థిక సంక్షోభాలు. నేను ఇక్కడ సామాజిక కారణం మొదలు చెప్తున్నాను. సామాజిక కారణాల్లో మొదలు మోజు ఒకటి. రెండోది ఏంటంటే మనకు బంగారం రేటు పెరగడానికి కూడా కారణం ఏంటంటే ప్రభుత్వం దగ్గర కంటే ప్రజల దగ్గర బంగారం ఎక్కువ ఉంది కదా. అనేక ఆర్థిక సంక్షోభాలు మనం తట్టుకున్నాం కూడా. 2008 ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది, అప్పుడు తట్టుకున్నాం. అవసరమైతే బంగారం అమ్ముకోవడం అనేది. నోట్ల రద్దు అప్పుడు కూడా నిజంగా పొదుపరులం కూడా మనం బంగారం ఒకటే కాదు, మామూలుగా ఆడవాళ్ళ పోపు డబ్బాల్లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెళ్ళాయి కదా. అంటే ఒక్కొక్కరిది అంతా కలిపితే భారతదేశం అంతా కలిపితే. రెండవ సంక్షోభం. మూడవది కరోనా సంక్షోభం. ఇటీవల చెప్తున్నాండి, పాతయని చాలా ఉన్నాయి. ఇటీవల 2019 తర్వాత కరోనా సంక్షోభం, అప్పుడు కూడా మనం ఎదుర్కొన్నాం. దానికి కారణం ఏంటంటే ఒకటి మహిళల పొదుపు, రెండోది బంగారం మీద మోజు. ఈ రెండింటితోని అవసరమైతే బంగారం టక్కున తీసుకుపోయి అమ్మేస్తే 10 ఎక్కువ తక్కువ వస్తాయని దాంతో మహిళలు బంగారం మీద మోజుతోని కుటుంబాల దగ్గర బంగారం ఎక్కువ ఉంది. మన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారంలో నిల్వలు మన దగ్గర ఎక్కువగా మహిళలు లేకుంటే కుటుంబాల దగ్గర ఉన్నాయి. రెండోది ఏంటంటే పేదవాడి, ఈ రెండు చూద్దాం, బంగారము వెండి రెండు చూస్తే మిగతా మెటల్స్ ఎట్లా పెరుగుతుంటే మిగతా మెటల్స్ తోని సామాన్య ప్రజలకు పెద్ద సంబంధం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే సత్యనారాయణ గారు చెప్పినట్టు సిల్వర్ కూడా సామాన్య ప్రజల కంటే మనకు ఇండస్ట్రీ మీద ప్రభావం ఉంటుంది. అట్లాగే మన బంగారం మాత్రమే ప్రజల దగ్గర మీద ఉంటది. కానీ సిల్వర్ అనేది పేదవాడి బంగారం కదా. మీరు చూడండి, గ్రామాలలో చూసుకుంటే వెండి కడియాలు, వెండి మన కాళ్ళ కడియాలు, చేతుల కడియాలు, అంటే మెడ నుంచి పై భాగం మాత్రమే బంగారం వాడతారు. గంటీలు కానీ, ముక్కుపోకు కానీ ఇట్లాంటివన్నీ పైన పడతారు, మెడలు వేసుకునేవి కానీ. కింద అన్ని కూడా ఇప్పటికి కూడా బంగారం కాళ్ళకు పెట్టరు కదా మన వాళ్ళు. అంటే కాళ్ళకు పట్టగొలుసులంటే మనకు వెండే పెడతారు. అందుకని ఏమంటారు, వెండి పేదవాడి బంగారం. ఈ రెండు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే బంగారం అందుబాటులో లేకపోయినప్పుడు ఏం చేస్తున్నారు, వెండి వాడుతున్నారు. మనకు చాలా గతంలో మనకు బంగారం ఉంగరాలు అట్లా పెట్టేవాళ్ళం, కానీ పెద్ద పెద్ద వస్తువులు, గ్లాసులు అట్లా పెడితే ఎట్లా చాలా పెట్టుకుంటే పెళ్లిళ్లలో మనం వెండి వాడేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే సామాజిక కారణాలకు వస్తే మోస ఒకటి, డిమాండ్ సప్లై మీద తేడా. సత్యనారాయణ గారు నువ్వు చెప్పారు కదా, డిమాండ్ సప్లై మీద తేడా ఏంటంటే ఉన్న బంగారం ఉత్పత్తి అంతే ఉన్నది, డిమాండ్ పెరుగుతుంది. నేను ఆర్థిక శాస్త్ర విద్యార్థిగా నేను ఏమంటున్నానంటే బంగారం డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉన్నప్పుడు తప్పనిసరి పెరుగుతుంది కదా. ఒకటి అది జరుగుతుంది. రెండోది సామాజిక కారణాల్లో ఇదొకటి ఏంటంటే ఆ మోజుతో పాటు ఈ బంగారం ఉంటే మనిషికి ఒక సామెత ఉంది, మనిషికి ఉంటేదాని గోజకు, అంటే పశువుకు తింటేదాని అని సామెత. అంటే మనిషికి మన ఇంట్లో బంగారం ఉంది, అర్ధరాత్రి అని తెల్లకలు క్యాచ్ చేసుకోవచ్చు అనే ఒక భావన ఉంటుంది చూసిందా, ఆ ధీమా వేరే ఉంటుంది అంటున్నాను. అట్లాగే రెండో కారణం ఆర్థిక కారణం. ఆర్థిక కారణం ప్రభు గారు చెప్పారు కదా, ఏది మనకు అమెరికా అధ్యక్షుడికి రావడం, ఇది ఒక్కటే కాదు. భౌతిక యుద్ధాలు, అంటే ఆర్థిక యుద్ధాలు జరగాల్సిన కాలంలో భౌతిక యుద్ధాలు జరుగుతుండడం, దాంతో ఉత్పత్తి మన సప్లైలో తేడా వస్తుంది. అట్లాగే ప్రభుత్వ విధానాల వల్ల తేడా వస్తుంది.
ఉదాహరణకు ఆర్థిక రంగంలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే యూరో కరెన్సీ వచ్చింది. దాన్ని ఎట్లా చంపాలని చెప్పి మనకు అమెరికా ట్రంప్ ఇవాళ వచ్చిండు, అంతకుముందు సంగతి చెప్తుంటే యూరో కరెన్సీ మెల్లమెల్లగా అమెరికా ఏం చేసింది, దాన్ని నాశనం చేస్తూ డాలరే రారాజు అనే పరిస్థితి తీసుకొచ్చింది. అప్పుడు ఏమవుద్ది అంటే యూరో కరెన్సీ నాశనం చేసిన తర్వాత G20 దేశాల ద్వారా మనం ఏం చేసినామంటే లోకల్ కరెన్సీ వాడదాం అనుకున్నాం. చైనా కానీ ఇండియా కానీ ఇప్పటికి కూడా మీరు అన్ని మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా డాలరే రారాదు. ఇప్పటికి కూడా మీరు యూరో కరెన్సీని మెల్లమెల్లగా విడదీసి వాళ్ళు అందులో నుంచి బయటకు పోయేటట్టు చేసిండ్రు. మనం ఇంకో కొత్త ప్రయోగం చేస్తే G20 దేశాల ప్రయోగం చేస్తే, ముఖ్యంగా బ్రిక్స్ దేశాల ప్రయోగం చేస్తే జరిగింది ఏంటంటే అమెరికా దాని మీద కక్ష కట్టి వీళ్ళు కలవద్దు, లోకల్ కరెన్సీ వాడొద్దు అనే దాని మీద పెద్ద ఎదురు ప్రయత్నం చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది అంటున్నా. మనకు చైనాకు మధ్యన డాలర్ కూడా బలహీన సిచ్యువేషన్ లోనే బలహీన పడుతున్నటువంటి క్రమమే కనిపిస్తోంది కదా. ఇలా అవుతే గనక డెఫినెట్ గా బంగారందే ఉండాలని మిగతా దేశాలు కూడా, అంటే ఒకవేళ యూరోని చంపేస్తే ఆ కాన్సెప్ట్ లో వాళ్ళు వెళ్ళినా కూడా ఇప్పుడు బంగారమే మొదటగా ఉండాలన్న దాంతో మిగతా దేశాలు కూడా, ఇప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున, మన రిజర్వ్ బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున కొంటున్నట్టుందిగా. ఎంతకున్న మిగతా వాటికి చైనా అమెరికా అంత కాదు మనం. అందుకని ఏమంటున్నాను, మొదటి సామాజిక కారణాలు చెప్పాను, రెండోది ఆర్థిక కారణాలు. డాలర్ విలువ తగ్గించాలనే దాంతో చైనాతో సహా అన్ని ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంకు నిల్వల్ని ఏం చేస్తున్నారు, డాలర్ కంటే బంగారము, వెండి ఇట్లాంటి మెటల్స్ మీద పెడుతున్నారు, ప్లాటినం వాటి కూడా మీద పెడుతున్నారు తక్కువ. అట్లాంటి ఏమైందంటే రెండోది ఏమైంది, ఇప్పుడు మనం లోకల్ కరెన్సీ వాడదాం అనుకున్నాం, కొన్ని దేశాల మధ్య వాడదాం అనుకున్నప్పుడు దాన్ని ఎట్లా భంగపరుద్దామని RIC మీరు పక్కలో పల్లెలాగా తయారవుతున్నారు, మాకు సమస్య లేదు, ఈ ఆర్థిక రంగంలో కష్టం వచ్చి అమెరికా దీని మీద కుట్రమని మళ్ళీ డాలర్ని విలువ పెంచే ప్రయత్నం చేస్తుంది. అంటే డాలరే రారాజు అని అన్నాడు కదా మొన్న. ఇక మూడో కారణం ఏంటంటే రాజకీయ కారణం. చెప్పాను కదా, దేశాల మధ్య యుద్ధాలు, అట్లానే మన ప్రపంచంలో ఈ డిమాండ్ సప్లైలో తేడాలు, అట్లాగే కొత్త గనులు కనుక్కోకపోవడం, ఉన్న దాంతో అడ్జస్ట్ కావడం జరుగుతున్నది. కానీ ఈ మూడు కారణాలతో రేటు పెరిగే క్రమంలో నేనైతే తక్కువ ఇద్దని అనుకుంటే పెరుగుడు కొరకే అనుకుంటున్నాను. 2 లక్షలు మన 2 లక్షల రూపాయలకు తులం బంగారం పెరుగుద్దా లేదా 26లో నేను ఊహించలేను, కానీ ఇప్పటికైతే 1,40,000 దాకా ఉంది 24 క్యారెట్ల బంగారం. ఇటు పక్కన 22 అయితే 1,26,000, 1,20,000 ఆ ప్రాంతాల్లో ఉన్నది. కనుక ఆర్నమెంట్ బంగారం విషయానికి వస్తే కొంత మార్పు కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఆ అందుబాటు లేకపోతే అందరూ ద్రాక్ష పండుగ మారితే ఏం చేస్తారు ప్రజలు, ఇవాళ 1 గ్రామ్ గోల్డ్ వాడుతుంటారు. సదరానికి ప్రభు గారు బాగా తెలుస్తుంది. ఏమంటే ఇప్పుడు మన మార్కెట్లో ఏమైందంటే ఇవాళ ఒరిజినల్ కంటే కేటు ఎక్కువైంది కదా. ఒరిజినల్ కంటే మీరు అందంగా ఉన్నాయి, మన పెద్ద పెద్ద ఆభరణాలు వేసుకోవచ్చు, అది నకిలా అంటే అసలు బంగారమా 1 గ్రామ్ గోల్డ్ అది తెలియని పరిస్థితి వస్తుంది. రోజ్ గోల్డ్ వచ్చింది కదా మనకి. రోజ్ గోల్డ్ అయితే అసలు గోల్డ్ యాక్టివ్ మనకు. ఇప్పుడు ఇంతకుముందు ఎల్లో వైట్ అన్నారు కదా ప్రభు గారు, ఎల్లో అంటేనే బంగారం, అంటే ఎల్లో ఉంటేనే బంగారం అనిపిస్తుంది. రోజ్ గోల్డ్ వచ్చిన తర్వాత మనకు 1 గ్రామ్ గోల్డ్ కు దానికి ఏం తేడా తెలుస్తలేదు. అయితే ఏమవుతుందంటే సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే ఎప్పుడైనా మీరు గోల్డ్ బాగా పెరిగిపోయింది, అందరి దానిగా మారిపోయింది, ఏం చేస్తారు, ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ బాగా వెలువడింది. ఆర్నమెంట్ షాప్ లో చూడండి మీరు 1 గ్రామ్ గోల్డ్ పెద్ద ఎత్తున ఆభరణ వడ్డానాలను కూడా పెట్టుకుంటారు. గతంలో వడ్డానాలు ఉండేవి, మధ్యాహ్నం పోయి, కానీ ఇప్పుడు వడ్డానాలు కూడా పెట్టుకుంటారు కదా. ఏదైనా పెళ్లిలో చూడండి. ఇంకొకటి ఏంటంటే మనకు భద్రత రీత్యా కూడా ఇవాళ గోల్డ్ పెరిగిన తర్వాత గోల్డే కాకుండా సిల్వర్ ని ఆర్నమెంట్ గా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈవెన్ 1 గ్రామ్ గోల్డ్ కూడా మళ్ళీ రిటర్న్ వాల్యూ ఏమి ఉండదు, బట్ సిల్వర్ కి ఉంటుంది 80 to 85% ఏదో ఉంటుంది అనుకుంటా. సో అందుకోసం అని చెప్పేసి కాస్త తక్కువలో వస్తుందని సిల్వర్ ఆభరణాల వైపు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. అంటే రిటర్న్ వాల్యూ ఉన్నప్పుడే కదా సో ఏదన్నా కొన్నా కూడా. సో 1 గ్రామ్ గోల్డ్ కి దానికి పెద్ద ఫరక్ ఏమి ఉండట్లేదు కాబట్టి సిల్వర్ ఆభరణాల వైపు కూడా మగవాళ్ళు ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అంటే ఇప్పుడు ఏమైందంటే ఏదైనా అందుబాటులో లేకపోయినప్పుడు ఆల్టర్నేటివ్ వేస్తారు కదా. ఇప్పుడు పిల్లైన గదిలో వేసి కొడితే తిరగబడ్డట్టు ఇక్కడ మార్కెట్ కూడా అటు ఇటు పోతుంటే ఏమవుద్ది అంటే ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుంటారంటున్నాడు. మహిళల టేస్ట్ కూడా మారింది. మీరు 1 గ్రామ్ గోల్డ్ కూడా ఎందుకు విలువ పెరిగింది అంటే మన రిటర్న్ కి అవకాశం లేదనుకుందాం, కానీ ఆ చూపించిన దర్పం చూపించుకోవడానికి మిగతా వాళ్ళలాగా మేమున్నాడానికి ఒక ఉదాహరణగా వాడుకోవడానికి వీలుంటది కదా అని చూస్తున్నారు. మీరు అనేది సిల్వర్ ఏముంటది అంటే అమ్మా చాలా వరకు అంటే యూటిలైజెస్ అంటే మనకు యూటిలిటీస్ కూడా వెళ్తుంటారు, కంచాలు కొనుక్కుంటారు, అట్లా రకరకాలుగా దేవతా విగ్రహాలు పెంచుంటారు. ఇట్లా అది అయితే అది మళ్ళీ రిటర్న్ ఉంటుంది, దానికి కాదంటలేదు నేను. కానీ సామాజిక ఆర్థిక రాజకీయ కారణాల్లో మన దగ్గర మాత్రం ఇండియాలో సామాజిక కారణమే బాగా పనికొస్తుంటున్నాను. ఇది ఉంటే మనకు ఉన్నట్టు లెక్క, ఆస్తున్నట్టు లెక్క అనేది. రెండోది ఈ దేశాల మధ్య యుద్ధాలు వీటి వల్ల కూడా ఆర్థిక సంబంధాలు మారడం, ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల కూడా దేశాల మధ్యన రాజకీయ సంబంధాల వల్ల కూడా పెరుగుతున్నది. ఏమైనా కొత్త నిల్వలు
అంటే కొత్తగా గనులు కనుక తెరిస్తే మాత్రమే, డిమాండ్ సప్లైలో మార్పు వస్తే మాత్రమే బంగారం ధర తక్కువ అయ్యే అవకాశం ఉన్నది. సిల్వర్ది రెండు ఉంటాయి. సిల్వర్ మనకు పరిశ్రమలో వాడుతుంటాం, దీనిలో వాడుతుంటాం కనుక మెల్లమెల్ల కాపర్ పెరిగే అవకాశం ఉందని సత్యనారాయణ గారు చెప్పారు కదా, నిజమే. ఎందుకంటే కాపర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మన వాడే విధానం మారితే మెటల్ విలువ కూడా వేరుగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, మెటల్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక అట్లా చేసుకోవచ్చు. ఇప్పటికీ మన భారతదేశంలో మాత్రం సామాజిక కారణాలే బాగా ప్రభావం చూపెడుతున్నాయి ఈ బంగారం పెరుగుదల నిల్వల మీద నేను అంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏమైతుందంటే దొంగతనాలు పెరగడం వల్ల కూడా తులం బంగారం మెల్లో వేసుకొని పోవడానికి వాకింగ్ లో చూస్తుంటాం కదా, ప్రజలు ఇష్టపడతలేదు. ఉన్నా కూడా మీరు అన్నట్టు లోపల లాకర్ లో పెట్టుకోవడం తప్ప 7 వారాల నగలు, 100 వారాల నగలు, 7 వారాల నగలు అన్ని కూడా లోపల పెట్టాల్సి వస్తుంది. కనుక చాలా మంది ఈ 1 గ్రామ్ గోల్డ్ తీసుకొని యథేచ్ఛగా పోతే పోయింది ఉంటే ఉన్నది అనే పరిస్థితి కూడా తయారవుతారు కదా. కానీ ప్రాణాలకు ముప్పు వస్తుంది. అందుకని వీళ్ళు ఎవ్వరు కూడా పుస్తుల తాడు తప్ప మిగతావి కూడా వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏం చేసుకోవాలి బంగారం కొనుక్కొని. కానీ అన్నిటికంటే ఏంటంటే మనిషికి ఒక ఆలోచన, అంటే మాకున్నది బంగారం అనడానికి. మన దగ్గర ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర కంటే ప్రజల దగ్గర బంగారం ఎక్కువ ఉన్నది. అది అవసరాలకు పనికి వస్తుంది అనే దాంతోనే పెంచుకుంటున్నా. అయినా సరే నా ఉద్దేశం ఏంటంటే మెల్లమెల్లగా ఇది పెరుగుతుంది. కానీ గతంలో తగ్గినప్పుడు కూడా ఒక్కడ తగ్గితే 4 పెరిగినాయి చూసినాం. ఒక్క అడుగు ముందుకేస్తే ఒక్క అడుగు వెనక్కి వేస్తే 4 అడుగు ముందుకు పోయిన సందర్భం చూసినాం. కానీ ఎప్పుడు కూడా వెనక్కి పోలేదు. 1,00,000కు అటు ఇటుగానే ఉంటది అనుకుంటున్నాను ఈ సంవత్సరం అంతా. పెరిగితే 2 లక్షలు పోయినా కూడా అంత పెద్ద రియల్ ఎస్టేట్ లో రియల్ ఎస్టేట్ లో నష్టాలు రావడం ఈ మధ్యన ప్రభుత్వాలు మారిన సందర్భం చూసుకుంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ నష్టాలు రావడం, భూమిని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బంగారం నమ్ముకుంటున్నారు. అది కూడా పెద్దది అంటున్నాను నేను. మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. అంటే రియల్ ఎస్టేటే అసలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. చాలా మంది భూమి మీద పెట్టుబడి పెడదాం అనుకున్నారు. ఇప్పుడు భూమి మీద పెట్టుబడి తగ్గినాయి, ఇది పెరుగుతుంది. అందరూ మోజు ఇటువైపు వచ్చారు. సెంట్రల్ నివేదికలో కూడా దేశం మొత్తం మీద కూడా రియల్ ఎస్టేట్ కు సంబంధించి కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి అనేది మాత్రం ఒక నివేదిక ఉంది. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశం మొత్తం కూడా సిచ్యువేషన్ ఉంది. భూమికి సంబంధించి పెట్టుబడి పెట్టేటువంటి అంశంలో అక్కడ కూడా